హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కోడిగుడ్లు పలగొట్టిన కర్రీ అయితే చేస్తున్నా. ఇక కోడిగుడ్లు, ఉల్లిగడ్డ, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర వీటిని అయితే రెడీ చేసుకున్నా. కోడిగుడ్డు కర్రీ అయితే చేయడం చూద్దాం. ఈ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటోనైతే కట్ చేసి పెట్టేసుకున్నా. గంజు స్టవ్ మీద పెట్టేసిన. ఆయిల్ అయితే వేసుకున్నా. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిగడ్డనైతే వేసుకుందాం. ఉల్లిగడ్డనైతే వేస్తున్నా. చూడండి, ఆయిల్ వేడెక్కింది. ఉల్లిగడ్డనైతే వేస్తున్నా. పచ్చిమిర్చి వేసిన. 2 పచ్చిమిర్చిలు అయితే వేసుకున్నా. కలుపుకుంటున్నా ఒకసారి. ఆయిల్లోనైతే మంచిగా ఉడకాలి అవి ఉల్లిగడ్డ. మళ్ళీ ఒకసారి కలిపేస్తున్నా. ఒక స్పూన్ పసుపు అయితే వేసుకుందాం. కలుపుకోవాలి పసుపు మొత్తం కలిసేదాకా. ఇలా అయింది. అల్లం పేస్ట్ అయితే వేసుకున్నా. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఆయిల్లోనైతే ఉడకాలి. టమాటో అయితే వేసుకుంటున్నా. టమాటో వేసిన తర్వాత దానిపైన సాల్ట్ అయితే వేస్తా అండి. టమాటో త్వరగా ఉడకాలనేసి సాల్ట్ అయితే వేసుకున్నా నేను. ఒకసారి అయితే కలుపుకోవాలి సాల్ట్ని. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ క్యాప్ అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడున్న ఎగ్స్ని అయితే ఈ గిన్నెలో పగలగొడుతున్నా. టమాటో ఉడికిందండి. చూడండి ఎలా అయిపోయిందో. ఇప్పుడు పగలగొట్టుకున్న ఎగ్ని ఇందులోనైతే వేసేసుకోవాలి. చూడండి వేస్తున్నా. వేసుకున్న తర్వాత ఒకసారి మెల్లిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒకసారి అయితే క్యాప్ పెట్టేసుకోవాలి ఒక 2 మినిట్స్. చూడండి ఎలా అయిపోయిందో. ఎగ్ అయితే ఎంత దగ్గరకు వచ్చింది చూడండి, ఉడుకుతుంది. ఒక్కసారి అలా మెల్లిగా కలుపుకొని మంచిగా ఉడికేంత వరకు మళ్ళీ క్యాప్ అయితే పెట్టేసుకోవాలి.
చూడండి ఎలా అయిపోయిందో ఉడికి. మళ్ళీ ఒకసారి అయితే మెల్లిగా కలుపుకోవాలి. ఎగ్గు ఇచ్చుకుపోకుండా మెల్లిగా కలుపుకోవాలండి. ఇక కొంచెం కారం అయితే వేసుకున్నా. చూడండి, ఒక 2 స్పూన్ కారం అయితే వేసుకున్నా అండి. సరే అయితే కలుపుకుంటున్నా. కారం వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత క్యాప్ అయితే పెట్టేసుకోవాలి. ఇంకా చూడండి ఎలా అయిపోయిందో ఉడికి. స్పూన్తోనైతే కలుపుకోవాలి ఒకసారి. మళ్ళీ కారం వేసిన తర్వాత చూడండి ఎలా అయిపోయిందో. మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉడకాలి. క్యాప్ పెట్టుకున్న తర్వాత ఉడికింది. ఇక చూడండి ఎలా అయిపోయిందో. ఇప్పుడైతే కొంచెం గరం మసాలా అయితే చల్లుతున్నా అండి. గరం మసాలా వేసుకున్నా, కలుపుకుంటున్నా. తర్వాత కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర అయితే వేసుకున్నా అండి. ఒకసారి అయితే మొత్తంని కలుపుకోవాలి. మసాలా కొత్తిమీర అయితే కలిసేంత వరకు అయితే కలుపుకోవాలండి. చూడండి కర్రీ ఎలా అయిపోయిందో. పగులగొట్టిన కోడిగుడ్ల కూరనైతే రెడీ. చూడండి క్యాప్ పెట్టేసి చూసేసిన. ఇక చూడండి ఎలా అయిపోయిందో. పగలగొట్టిన కోడిగుడ్ల కూర రెడీ.